7 సంవత్సరాల పాటు నా ప్రియుడిగా ఉన్న వ్యక్తి 4 నెలల క్రితమే మేము విడిపోయామని అందరికీ చెప్పాడు. కాని నాకు మాత్రం చెప్పలేదు. అతని తల్లిదండ్రుల ఇంట్లో అతను మరో అమ్మాయితో ఉండగా నా స్నేహితురాలు చూసినప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. అతను చనిపోతున్న తన తాతామామలను చూడడానికి వెళ్తున్నానని నెలల తరబడి అబద్ధాలు చెప్పాడు. కాని నిజానికి వారు 2 సంవత్సరాల క్రితమే చనిపోయారని నాకు తెలిసింది. అతని ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అరవలేదు, ఏడవలేదు. పూర్తిగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను తిరిగి విమానంలో వస్తుండగా నా వస్తువులన్నీ సర్దుకుని అక్కడి నుండి మాయమయ్యాను. కాని వెళ్లే ముందు కొన్ని వీడ్కోలు బహుమతులను వదిలి వెళ్ళాను. వైఫైని క్యాన్సిల్ చేశాను. వంటగదిలో ఉన్న ప్రతి మసాలా దినుసు, సాస్ మరియు నూనెలను తీసేశాను. అతనికి అస్సలు నచ్చని రోజ్మేరీ ఆకులను మాత్రమే వదిలిపెట్టాను. ఇక చివరిగా అతని టిండర్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ను ప్రింట్ చేసి దానికి ఫ్రేమ్ వేసి ఆ గ్లాసు మీద కుక్క విసర్జితాన్ని అంటించాను. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చూడమని దాన్ని వంటగది టేబుల్ మీద పెట్టాను. అన్ని చోట్ల అతన్ని బ్లాక్ చేశాను. నా హెల్త్ ఇన్సూరెన్స్ నుండి అతన్ని తొలగించాను మరియు మా లీజ్ ఒప్పందాన్ని రద్దు చేశాను. చివరకు అతను నాకు ఈమెయిల్ చేసి నేను అతని జీవితాన్ని నాశనం చేశానని చెప్పినప్పుడు నేను కేవలం చిరునవ్వు నవ్వుకున్నాను. అతను నా జీవితాన్ని నాశనం చేయలేదు, మంచి జీవితం కోసం దారి చూపాడు.